అదిగో అక్కడ నిలబడి చెట్లకు నీళ్లు పోస్తుంది చూసారా? తన పేరు పూజ. ఆ ఇంటికి పెద్ద కూతురు. ఇంటి పనుల్లో చురుగ్గా ఉండేది. పెద్దలతో గౌరవంగా మాట్లాడేది. అమ్మా, చెట్లకు నీళ్లు పోసేశాను, వంట కూడా వండేశాను. సాయంత్రానికి కూరలు వండుకుంటే సరిపోతుంది. నేను స్కూల్కి వెళ్తున్నాను, బాయ్ అని చాలా సౌమ్యంగా చెప్పి అక్కడి నుండి స్కూల్కి వెళ్లేది. కాని పూజా చెల్లెలు ప్రియ అలా కాదు. తను పట్టిన కుందేలుకు మూడే కాళ్లని భీష్మించుకుని కూర్చునే మొండి రకం. తనకంటే ఎవరైనా అందంగా ఉన్నా, తన ముందు ఎవరినైనా పొగిడినా అస్సలు జీర్ణించుకునేది కాదు. చాలా ఈర్ష్య ద్వేషాలతో ఉండేది. అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నా, బాయ్ అని ఏదో మొక్కుబడిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయేది. ఒకరోజు స్కూల్లో టీచర్ అయిన సుశీలమ్మ ప్రియాని లేపింది. గెటప్, నిన్న చెప్పిన పాఠం ఒకసారి చెప్పు అని టీచర్ అయిన సుశీలమ్మ ప్రియాని అందరి ముందు లేపి అడిగింది. టీచర్, అది అది ఏంటి, చదవలేదు కదా అని గట్టిగా అడిగింది. దానికి ప్రియా ఎలాంటి సమాధానం చెప్పకుండా సిగ్గుతో తలదించుకొని మౌనంగా ఉండిపోయింది. స్కూల్కి ఎందుకు వస్తున్నావో తెలీదు. రావడం, కూర్చోవడం, ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పటం, వెళ్ళటం. మీ అక్కని చూసి నేర్చుకో. ఎంత బుద్ధిగా చదువుకుంటుంది. కనీసం సాయంత్రం వేళ మీ అక్క దగ్గరికి వెళ్ళి ట్యూషన్ అయినా చెప్పించుకోవచ్చుగా, కొంచెమైనా బాగుపడేదానివి అంటూ ప్రియాని తిడుతూ పూజాని ఆకాశంలోకి ఎత్తింది. ఎవరినైనా పొగిడితే నచ్చని ప్రియాకి ఈ విషయం అస్సలు నచ్చలేదు. లోలోపల పూజ మీద ద్వేషం పెంచుకుంది. ఒకరోజు పూజ, ప్రియ వాళ్ళమ్మ కూర్చొని ఉన్నారు. పూజ కూరగాయలు తరిగి అమ్మకిస్తుంటే అమ్మ వంట చేస్తుంది. ప్రియ మాత్రం ఇవేం పట్టించుకోకుండా హాయిగా టీవీ చూస్తూ కూర్చుంది. ఇంతలో అక్కడికి పక్కింటి సుజాతమ్మ వచ్చింది. సుశీలమ్మా, ఏం కూర వండుతున్నావు? రారా సుజాతక్క, బెండకాయ పులుసు పెడుతున్నాను, కూర్చో అంటూ ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకోవడం మొదలెట్టారు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ వాళ్ల విషయం పిల్లల దగ్గరికి వచ్చింది. నీ పెద్ద కూతురు చాలా బాగా పనులు చేస్తుంది, మీకు మీ కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తుంది అంటూ పూజని పొగడ్తలతో ముంచెత్తింది. ఇక పొగడ్తలకి పూజ ఏం మాట్లాడకుండా చిన్నగా తనలో తాను నవ్వుకుంది. ఏంటే చిన్నదానా, నీకు పని పాట ఉండదా? ఎప్పుడు టీవీ ముందు కూర్చుని చూస్తుంటావు. నీలాంటి దానికి సరైన మొగుడొస్తాడు అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటలకి ప్రియాకి చాలా కోపం వచ్చింది. అమ్మా, ఏంటామే అలా మాట్లాడుతుంది? నేనేం పనికి రాకుండా ఉన్నానా? నీకు అట్టవరస కదమ్మా, అలా మాట్లాడుంటుందిలే అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. కాని ప్రియ అస్సలు వినలేదు. నా గురించి అనాల్సిన అవసరం ఆమెకేముంది? అసలు ఆమెవరు నన్ననడానికి అంటూ చిందులు తొక్కటం ప్రారంభించింది. ప్రియా, పెద్దవాళ్లు కదా, ఒక మాటంటే ఏం కాదులే. నిన్ను బాగానే పొగిడారుగా, అందుకు నీకేం కాదులే. అయినా నీకంటే నేను దేనిలో తక్కువ? వాళ్ళు నన్నంటూ ఉంటే నీకు చాలా హాయిగా ఉంది కదా. అలా ఎందుకనుకుంటున్నావు ప్రియా? అలా ఏం లేదు. నన్నందరూ ఎగతాళి చేస్తూ నిన్ను పొగుడుతూ ఉంటే లోలోపల మురిసిపోయే విషయం నాకు బాగా తెలుసు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. పూజ ఏం చెయ్యలేక అలాగే నిలబడిపోయింది. పూజ, అది చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోకు. కొన్ని రోజులు పోతే అదే సర్దుకుంటుంది అని పెద్దమ్మాయికి కాస్త ధైర్యం చెప్పింది. అలా రోజులు గడిచే కొద్దీ ప్రియాకి పూజ మీద ద్వేషం పెరుగుతుంది తప్ప తగ్గలేదు. దీని మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలి, ఇది అందరి ముందు నవ్వుల పాలు కావాలి అని ప్రతి క్షణం అక్క మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నించటం మొదలెట్టింది ప్రియ. అక్క పుస్తకాలు దాచిపెట్టటం, ఏదైనా పని చేస్తే దాన్ని చెడగొట్టటం, ఇలాంటివి చేస్తుండేది. ఎన్ని చేస్తున్నా కూడా అక్కని ఎవరూ ఏమీ అనేవారు కాదు. అది ప్రియాకి ఇంకా కోపం తెప్పించేది. దీన్నెందుకు అందరూ ఇంతలా ఇష్టపడతారు? నేనేం తప్పు చేశాను అని ప్రతి క్షణం అక్క మీద పగ తీర్చుకోవడానికి మాత్రమే ఆలోచించేది. ఇలా జరుగుతుండగా ఒకరోజు ప్రియా ఒక్కతే ఇంట్లో ఉంది. అక్కడికి ఒక సాధు వచ్చాడు. భవతి భిక్షాందేహి అంటూ ఇంటి ముందు నిలబడ్డాడు. ప్రియా బయటకొచ్చింది. చాలా రోజుల నుండి భోజనం చేయలేదు తల్లి. కాశీయాత్రకు వెళ్తున్నాను. నీరసం వచ్చి పడిపోయేలాగున్నాను. కాస్త అన్నం పెట్టి ఈ సాధువు ఆకలి తీర్చు తల్లి అని చాలా దీనంగా అర్థించాడు. ఇంట్లో ఎవరూ లేరండి, మళ్ళీ రండి
అని చెప్పేసి ప్రియా వెళ్ళిపోతుండగా ఆ సాధువు అమ్మాయిని ఆపాడు. తల్లి, చాలా లక్షణంగా ఉన్నావు. ఇంట్లో ఎవరూ లేకపోతేనే కాస్త నువ్వు వండి వడ్డించొచ్చు కదా. ఆ వాక్యంలో లక్షణంగా ఉన్నావని తనను పొగడడంతో ప్రియా పొంగిపోయింది. దాంతో వెంటనే సాధువును కూర్చోబెట్టి వంట చేయటం మొదలెట్టింది. 10 నిమిషాల్లో వంట వండి సాధువుకి వడ్డించింది. ఆయన తృప్తిగా భోంచేశాడు. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగాడు. అమ్మా, ఆపద కాలంలో నా ఆకలి తీర్చావు. నీ రుణం తీర్చుకోలేనిది. నా వంతుగా నీకొక బహుమానం ఇస్తున్నాను. బహుమానమా? ఏంటది అని చాలా ఆసక్తిగా అడిగింది. ఇది మాయా అద్దం. అంటూ ఒక అద్దం తీసి ఆమె ముందు ఉంచాడు. ప్రియా దాన్ని చాలా ఆసక్తిగా గమనిస్తుంది. ఈ అద్దంలో నువ్వు మాత్రమే చాలా అందంగా కనిపిస్తావు. మిగతా వాళ్ళెవ్వరూ కూడా అంత అందంగా కనిపించరు. నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికే ఈ అద్దం ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా వాడుకోమ్మా అని చెప్పేసి సాధువు వెళ్ళిపోయాడు. ప్రియాకి పట్టరాని సంతోషం వేసింది. ఇక రోజూ ఆ మాయా అద్దంలో తనని తాను చూసుకునేది. కాని ఎన్నిసార్లు చూసినా తను మాత్రం అందంగా కనిపించేది కాదు. పూజ మాత్రం మామూలు అద్దంలో చూసుకున్నా సరే చాలా అందంగా కనిపించేది. అక్క, ఒకసారి అద్దంలో చూసుకుంటావా అని లోపల దురుద్దేశం పెట్టుకుని చాలా కపట నాటకంతో అడిగింది. చెల్లెలు లేక లేక అడగడంతో అక్క కూడా ఒప్పుకుంది. వెళ్ళి ఆ మాయా అద్దంలో తనని తాను చూసుకుంది పూజ. అబ్బా, ఏంటి నేను ఇంత అందంగా ఉన్నాను? ఈ అద్దంలో ఏదో మాయ ఉంది. నేను మునుపటి కంటే చాలా అందంగా కనిపిస్తున్నాను అని చాలా సంతోషంగా చెప్పి పూజ వెళ్ళిపోయింది. 1 నిమిషం ప్రియాకి ఏమీ అర్థం కాలేదు. అదేంటి, నేను కదా అందంగా కనిపించాలి, అక్క అందంగా కనిపించడం ఏంటి అని తనలో తాను అనుకుంది. కానీ ఎవరికీ చెప్పలేదు. అక్క ఏదో మంచి క్రీం వాడుతున్నట్టుంది, అందుకే ఇంత అందంగా తయారవుతుంది. మాయా అద్దం కూడా తన అందాన్ని తగ్గించలేకపోతుంది అనుకుని తర్వాత రోజు నుండి ఆ క్రీమ్స్ తను వాడటం మొదలెట్టింది. అయినా ఫలితం లేకుండా పోయింది. పూజ చాలా అందంగా ఉండేది. ప్రియా మాత్రం తనకి తాను అందంగా కనిపించేది కాదు. పూజ వాడే క్రీమ్స్, సోప్స్ వాటినన్నింటినీ కల్తీ చేయటం మొదలెట్టింది ప్రియా. అయినా కూడా అందం తగ్గలేదు. ప్రియాకి చాలా కోపం వచ్చింది. దాని గురించి ఆలోచిస్తూ ఉండేది. ఈ సాధువు ఒట్టి మోసగాడు, నన్ను మోసం చేశాడు అని సాధువుని తిట్టుకుంటూ ఉండేది. చాలా రోజుల తరువాత సాధువు ఆ ఊళ్ళోకొచ్చాడు. ఆ రోజు కూడా ప్రియా ఒక్కతే ఇంట్లో ఉంది. సాధువు ఇంటి ముందు నిలబడి ఎప్పటిలాగే భవతి భిక్షాందేహి అని పిలిచాడు. ప్రియా కోపంగా బయటికొచ్చింది. ఏం తల్లి, బాగున్నావా అని చాలా ప్రేమగా పలకరించాడు. ఆ, నువ్వు చేసిన మోసానికి చాలా బాగున్నాను అంటూ కోపంగా ఆయన మీద కేకలేయటం మొదలెట్టింది. దానికా సాధువు చిరునవ్వులు చిందిస్తూ, తల్లి, అసలేమైందో పూర్తిగా చెప్పు అని శాంతంగా అడిగాడు. దానికి ప్రియ కొంచెం నిదానించి జరిగిన విషయం మొత్తం అర్థమయ్యేలా చెప్పింది. ఆ విషయం విన్న తరువాత సాధువు చిన్నగా నవ్వి ఈ విధంగా చెప్పటం మొదలెట్టాడు. చూడు తల్లి, నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ కంటికి అలా కనబడకపోవడానికి కారణం నీలో ఉన్న ద్వేషం మరియు ఈర్ష్య. మన మనసులో ఎలాంటి మలినము లేకపోతే ప్రపంచం చాలా ప్రశాంతంగా అందంగా కనిపిస్తుంది. ఒక్కసారి మనుషుల్ని ప్రేమించి చూడు, నీకు నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. ఎదుటి వాళ్ళని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించగలిగితే ఇలాంటి మాయా అద్దాలు నీకు అవసరం లేదు అని చెప్పి సాధువు వెళ్ళిపోయాడు. ఆ మాటల ద్వారా ప్రియాలో కొంచెం కొంచెం మార్పు మొదలైంది. మనుషుల్ని ప్రేమగా అర్థం చేసుకోవటం మొదలెట్టింది. వాళ్ళ అక్కని ద్వేషంగా కాకుండా ప్రేమగా పలకరించటం మొదలెట్టింది. తెలియకుండానే అక్క చెల్లెళ్ళు చాలా ప్రేమగా మారిపోయారు. అక్క చెల్లెళ్ళు అలా కలిసుండటం చూసి అమ్మ చాలా సంతోషించింది. నిజంగానే ప్రియా ఈసారి అద్దంలో చూసుకుంటే తనకి తాను చాలా అందంగా కనిపించేది.